ఆచి చికెన్ మసాలా. సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఉప్పల్ స్టేడియం వేదికగా మరోసారి వివాదానికి దారితీస్తాయి. మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెంచడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ను క్యాష్ చేసుకుంటున్నారని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యాజమాన్యంపై మండిపడుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అధికారిక టికెటింగ్ భాగస్వామ్య డిస్ట్రిక్ట్ యాప్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం. టికెట్ల ధరలు సాధారణం కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో దర్శనమివ్వడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. సాధారణంగా 950 రూపాయలు ఉండే టికెట్ ధర ఏకంగా 2000 రూపాయలకు పెరిగింది. ఇక 7000 రూపాయల టికెట్ 10,000, 23,000 రూపాయల బాక్స్ టికెట్ ధర 30,000 రూపాయలకు, 30,000 రూపాయలు ఉండేటటువంటి కార్పొరేట్ బాక్స్ టికెట్ 45,000 రూపాయలకు పెంచారు. టికెట్ల విక్రయాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే యాప్లో క్యూ లైన్ ఏకంగా 2.6 లక్షల మార్కును దాటేసింది. ఉప్పల్ స్టేడియం సామర్థ్యమే సుమారు 39,000 సీట్లయితే లక్షల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ చూపిస్తే అసలు సాధారణ అభిమానులకు టికెట్లు ఎలా దొరుకుతాయని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన కాసేపటికి సోల్డ్ అవుట్ బోర్డులు పెట్టేసి ఈ టికెట్లన్నింటినీ తెర వెనుక బ్లాక్ మార్కెట్ కు మళ్లిస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.